లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. తిరుమల పవిత్రతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇవ్వడం కేవలం ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన అంశం కాకుండా కోట్లాది మంది హిందువుల మనోభావాలు, తమ మత విశ్వాసాల పవిత్రతకు సంబంధించిన విషయం కావడంతో ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఊహాగానాలు, అంచనాల మధ్య వచ్చిన ఈ తీర్పు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు రాజకీయ భవిష్యత్తును సైతం ప్రభావితం చేయబోతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుమల లడ్డూల నాణ్యత, పవిత్రతపై తలెత్తిన వివాదం, దానికి సంబంధించిన జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఒక పవిత్ర క్షేత్రం యొక్క విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, దానిపై భక్తులు ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. ఈ అంశంపై వివిధ పిటిషన్లు దాఖలు కావడం, సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించడం, స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిట్ను ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అప్పట్లో న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు కొనసాగుతుండగానే, కేసు విచారణ దశలో ఉండగానే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా మతపరమైన సున్నితమైన అంశాలపై బాధ్యతారహితంగా మాట్లాడడం రాజ్యాంగబద్ధ పదవికి తగదని అప్పటి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు తీవ్రమైన చర్చకు తెరలేపింది. తిరుమల ఆలయ వ్యవస్థపై, దాని పవిత్రతపై మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీశాయని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మతపరమైన సన్నిహితతను గౌరవించడంలో విఫలమయ్యారని ధర్మాసనం అభిప్రాయపడినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ఆయన పదవీకాలంలో ఆలయ పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలు, వివాదాలకు సంబంధించిన అంశాలు కూడా కోర్టు ప్రస్తావించినట్టు తెలిసింది. విశ్వాసం, మతపరమైన ఆచరణలపై అనుమానాలు సృష్టించడం లేదా సమగ్రతకు, సామరస్యానికి మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఆయన తిరుమల వంటి అత్యంత పవిత్రమైన క్షేత్ర విషయాలపై న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బ తగలడం, భక్తుల మనోభావాలకు అద్దం పట్టేలా తీర్పు రావడం ఆయనపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. రాజకీయ విమర్శలు, అధికార పోరాటం వేరు, కానీ ప్రజలు తమ విశ్వాసాలను, ఆచరణలను గౌరవించడంలో విఫలమవడమే వేరు అనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మతపరమైన అంశాలపై రాజకీయం చేయకూడదనే సుప్రీంకోర్టు ఆదేశం భవిష్యత్ రాజకీయ నాయకులకు ఒక హెచ్చరికగా నిలిచిందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆయన ప్రతిష్ట, విశ్వసనీయతపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపితే ఆయన పార్టీ భవిష్యత్ రాజకీయ అజెండాలోనూ మార్పులు అనివార్యం కావచ్చు. ఈ తీర్పు పూర్తి పాఠం బయటకు వచ్చిన తర్వాత దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందో మరింత స్పష్టంగా తెలుస్తుంది.